నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్ ఇన్ పవన్. రాజధాని అమరావతిపై జగన్ అండ్ బ్యాచ్ మరోసారి విషం చిమ్మిన విషయం మనం చూసాం. ఇక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడమే లక్ష్యంగా బరి తెగించింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రోత ఛానల్లో జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు లైవ్లో కూడా దీనికి సంబంధించి నిన్న మాట్లాడినటువంటి అంశం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకం, నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశంలో కూడా చాలామంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు ఇతర దేశాల్లో కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటిది మా రాజధాని అని ఒక మళ్ళీ పునఃప్రారంభం అయిపోయి ఒక బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటే ఇట్లాంటి కామెంట్స్ చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలను కావచ్చు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిన్న డిబేట్లో కూడా కొద్దిమంది పెద్ద మనుషులు తర్వాత జర్నలిస్టుల ముసుగులో ఈ డిబేట్లో నోరు పారేసుకున్నటువంటి విషయం మనం చూసాం. కొమ్మునేని శ్రీనివాసరావు కావచ్చు నిర్వహించినటువంటి డిబేట్లో పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ విశ్లేషకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అంటున్నారు, కానీ అది సెక్స్ వర్కర్లకు నిలయం, ఇక్కడే ఎక్కువ మంది వేశ్యలు ఉన్నారు, వారి కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయంటూ కూడా ఆయన చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్లను జర్నలిస్టులు అని చెప్పుకోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు నిజంగా కూడా ఇప్పటి నుంచి వాళ్ళను జర్నలిస్టులు అని పిలవకుండా ఉంటేనే బెస్ట్ అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి అసత్య ప్రచారాలు కావచ్చు, అమరావతి పైన రోజొక విధంగా గత 5 సంవత్సరాలు అంతకుముందు కూడా ఎప్పుడు ఏదో ఒక నింద వేయడం, ఏదో ఒక ఇబ్బందికరం మాటలు మాట్లాడడం ఆ రోత పత్రికకు అలవాటుగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో మనం చూసాం, అంటే రాజధాని అమరావతి పైన కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రైతులు కాదు. సో అక్కడ వాళ్ళ కట్టు బొట్టు అదేవిధంగా వాళ్ళు వేసుకున్న నగలు వీటికి అన్నిటికి సంబంధించి కూడా అప్పుడు మాట్లాడారు. ఇష్టానుసారంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి అప్పుడు ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కనిపించలేదు. దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే న్యాయస్థానంతో దేవస్థానం అంటూ రైతులందరూ కూడా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సమయంలో కూడా కొద్దిమంది వైసీపీ మూకలు, కొద్దిమంది వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు చాలా నీచంగా హీనంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే మీరు యాత్ర కంప్లీట్ అయ్యేంతలోపు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్లకు, దాంట్లో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ఆడ రైతులకు అందరూ కూడా గర్భం దాలుస్తారు, గర్భాలు వస్తాయి అని ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే కంటిన్యూగా ఈ అమరావతి ప్రాంతం పైన అక్కడ ఉన్నటువంటి మహిళల పైన కక్ష కట్టినట్టుగానే కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి తీరు, ఆయనకు సంబంధించినటువంటి రోతపత్రిక, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరి తీరు కావచ్చు, మాట అదేవిధంగా కనిపిస్తోంది. అమరావతిని మొదటి నుంచి కూడా ఇప్పుడేదో ఈయన జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏదో యాత్రలు దినాలని చేస్తూ ఉన్నారు, ఏది వెన్నుపోటు దినమని. నిజంగా చెప్పాలంటే అమరావతిలో ఉన్నటువంటి రైతులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి యువతకు, ముఖ్యంగా అమరావతికే వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. సో అదే రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ తర్వాత అసెంబ్లీలో చెప్పి ఆ తర్వాత మాట మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఈ అంశం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి రోత పత్రికలో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ఇటు యావత్ దేశంలోని మహిళా లోకం కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రాజధాని అమరావతి మహిళలను కించపరిచినటువంటి వారు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా. మరోవైపు విశ్లేషకుడు కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ ఆ ఛానల్ ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్నటువంటి ప్రకటనలను ఆ ఛానల్ ఏదో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఏదో చేస్తున్నామని చెప్పి ఏదో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కొమ్మినేని ఈరోజు కూడా మళ్ళీ ఆ లైవ్ షోలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే భారతి గారు కావచ్చు, వాళ్ళకు నేను నిజంగా చెప్పాలంటే ఎంతో రుణపడి ఉన్నాను, నన్ను ఇప్పటికీ కూడా ఒక్క మాట మాట్లాడలేదు, నన్ను అనలేదు అని చెప్పి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే చూడొచ్చు దీని వెనకాల ఇంత జరిగినా కూడా ఒక్క మాట కూడా వాళ్ళు ఆయన అనలేదు అని అంటే ఇదంతా స్క్రిప్టా, లేదంటే కావాలని జరిగిందా, లేదంటే అమరావతి పైన అసత్య ప్రచారం చేయడానికి ఇదంతా జరిగిందా? ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇంకా చెప్తా ఉన్నారు, తాము ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలను చూపుతామంటూ కూడా ఆ రోత పత్రిక చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా రాజధానిపై వైసీపీ నేతలకు ఎందుకు ఇంత కోపం అంటూ కూడా చాలామంది రైతులు మాట్లాడుతున్నారు. రాజధాని నచ్చకపోతే ఆ మహిళలపై ఈ విధంగా కామెంట్ చేస్తారా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలంటే గౌరవం లేదా? ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తారా, అనేస్తారా?
రోత ఛానల్, వైసీపీ పేటీఎం బ్యాచ్ మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఎవరు కూడా కోరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లాంటి బిహేవియర్ వాళ్ళ దగ్గర ఈ పేటీఎం బ్యాచ్ బ్లూ నీలి మీడియా కావచ్చు, ఈ బ్లూ నీలి రౌడీలు కావచ్చు, వాళ్ళకు వెన్నెతో పట్టినటువంటి విద్య ఇదంతా. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారి తీరు, జగన్మోహన్ రెడ్డి తీరు ఇంకా కూడా మారడం లేదు అని చాలామంది కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకే గౌరవం లేదు, ఇక మిగతా వాళ్ళకి ఏమి ఇస్తారని ఇంకొద్ది మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మన చర్చలోకి వెళ్దాం.